మన ఇండియన్ హిస్టరీ కోర్స్లో భాగంగా ఇప్పటి వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా సింధు నాగరికత గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి కొన్ని ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ రీసెంట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగింది. క్రింది వానిలో హరప్పా ప్రదేశం కానిది ఏది? సుట్కా జెండోర్, సుర్కోటాడా, సోహాగౌరా, రాకీ గర్హి. ఈ క్వశ్చన్కి ఇప్పుడు ఈజీగానే ఆన్సర్ చేసేస్తారు, ఎందుకంటే మనం రీసెంట్గానే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి నేర్చుకున్నాం కాబట్టి. ఈ సుట్కా జెండోర్, సుర్కోటాడా, రాకీ గర్హి లాంటి ప్లేసెస్ గురించి నంబర్ ఆఫ్ టైమ్స్ విని ఉన్నాం కాబట్టి. ఈ సోహాగౌరా గురించి అయితే ఇప్పటివరకు వినలేదు, కానీ ఇది కూడా మనకి అప్కమింగ్ క్లాసెస్లో వచ్చే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇక్కడ ఒక కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అంటే ఒక రాగి పలక శాసనం దొరికింది. ఇది మౌర్యన్ పీరియడ్కి సంబంధించింది. మౌర్యన్ ఎంపైర్ అన్న టాపిక్లో దీని గురించి మనం డీటెయిల్గా నేర్చుకుంటాం. సో ప్రాపర్ రివిజన్ లేకపోతే ఎగ్జామ్ హాల్లో ఈ పేర్ల మధ్య కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సోహాగౌరా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. హరప్పా సంస్కృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించిన గుర్తులు ఎక్కడ కనిపించాయి? ఈ క్వశ్చన్ 2010 గ్రూప్ 1లో అడిగారు. ఆప్షన్స్లో కాళీబంగన్ ఉంది, లోతాల్ రంగాపూర్ ఉన్నాయి, చన్హుదారో, మొహంజదారో కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ వ్యవసాయం అనగానే మనకి హరప్పాలోని 12 చిన్న ధాన్యాగారాలు, మొహంజదారోలోని పెద్ద ధాన్యాగారం, అలానే లోతాల్ రంగాపూర్లలో దొరికిన వరి పొట్టు అవశేషాలు లాంటివి గుర్తొస్తాయి. కంగారులో వీటిలో ఏదో ఒక నేమ్ పిక్ చేసేస్తాం. ఈ హరప్పా, మొహంజదారో ధాన్యాగారాల గోడల్లోని పగుళ్లలో గోధుమ బార్లీలకు సంబంధించిన గింజలు దొరికాయి. అంత పెద్ద ధాన్యాగారాల్లో ఇవి దొరికాయి కాబట్టి వీటిని పెద్ద మొత్తాల్లో పండించి ఉంటారని మనం భావిస్తున్నాం. అండ్ అదేవిధంగా లోతాల్ రంగాపూర్లలో కూడా చిన్న చిన్న కుండల్లో ధాన్యం పొట్టు అవశేషాలు దొరికాయి. సో వీళ్ళు గోధుమ బార్లీలతో పాటు వరిని కూడా ఆహారంగా తీసుకున్నారు అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. అంతేగాని వాళ్ళు స్వయంగా వ్యవసాయం చేసి పండించారని చెప్పడానికి అయితే మనకి అక్కడ ఆధారాలు ఏం దొరకలేదు. మరి వ్యవసాయం చేశారు అని చెప్పడానికి ఆధారాలు ఎక్కడ దొరికాయి అంటే మనకి 2 ప్లేసెస్లో దొరికాయి. బనవాలీలో ఏమో టెర్రకోటతో చేసిన నాగలి బొమ్మ దొరికింది, కానీ దీన్ని బేస్ చేసుకుని బనవాలీలో వ్యవసాయం చేశారు అని చెప్పలేం, ఎందుకంటే ఆ బొమ్మని బయట నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా తీసుకొచ్చి ఉండొచ్చు. ఇకపోతే సాలిడ్ ప్రూఫ్, పొలాన్ని దున్నిన ఆధారాలు ఎక్కడ దొరికాయంటే ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం, కాళీబంగన్. కాళీబంగన్లో భూమిని నాగలతో దున్నిన గుర్తులు దొరికాయి. సో సింధు ప్రజలు వ్యవసాయం చేశారు అని చెప్పడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఎక్కడ దొరికిందంటే కాళీబంగన్. ఇదే క్వశ్చన్ ఇంకోలా కూడా అడగవచ్చు, నాగలికి సంబంధించిన ఆధారాలు ఏ సింధు నగరంలో బయలుపడ్డాయి అని. ఆప్షన్స్లో కాళీబంగన్, బనవాలి 1 మరియు 2 పైవేవి కావు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? బనవాలి అండ్ కాళీబంగన్. బనవాలీలో అయితే నాగలి బొమ్మ దొరికింది, కాళీబంగన్లో ఏమో నాగలితో దున్నిన గుర్తులు దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా 2010 గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్నే. హరప్పా ప్రజలు క్రింది వానిలో ఏ ఇతరులతో అంతర్జాతీయ వ్యాపార సంబంధం కలిగి ఉన్నారు? ఇరాన్, ఈజిప్ట్, బహ్రెయిన్, మొసపటేమియా. దీనికి ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మొసపటేమియా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన సీల్స్ మొసపటేమియాలో దొరికాయి. అలానే మొసపటేమియాకి సంబంధించిన ముద్రలు కూడా మనకి సింధు నాగరికత కేంద్రాల్లో దొరికాయి. సో వీటిని బేస్ చేసుకుని మొసపటేమియాకి సింధు ప్రాంతానికి మధ్య వ్యాపారం జరిగిందని చెప్పొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్లో మొసపటేమియా ఇవ్వలేదు అనుకోండి, మొసపటేమియా లేకుండా ఇరాక్, ఇరాన్, ఈజిప్ట్ ఇలా ఇచ్చారనుకోండి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇరాక్ అవుతుంది. ఎందుకంటే ఏన్షియంట్ మొసపటేమియానే ప్రస్తుతం మనం ఇరాక్ అని పిలుస్తున్నాం. అండ్ చాలా బుక్స్లో బహ్రెయిన్తో కూడా వ్యాపారం చేశారని ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ సింధు ప్రజలు మొసపటేమియాతో ట్రేడ్ చేయడానికి బహ్రెయిన్ని ఒక మిడిల్ పాయింట్గా, అంటే వర్తక స్థావరంగా మాత్రమే యూజ్ చేసుకున్నారు. సో ఆప్షన్స్లో మొసపటేమియా ఉంటే అది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది లేకపోతే ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకుని బహ్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, పర్షియా వీటిలో ఏది ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హరప్పా నాగరికత వర్ధిల్లిన హరప్పా నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఇది 2004 గ్రూప్ 1 క్వశ్చన్. జీలం, చీనాబ్, సింధు, రావి. డైరెక్ట్ క్వశ్చన్, ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. హరప్పా నగరం రావి నది ఒడ్డున ఉంది. ఈ నదులకు సంబంధించి కూడా చాలాసార్లు అడిగారు, సో ఇన్ఫర్మేషన్ కూడా బైహార్ట్ చేస్తే బెటర్. హరప్పా ఏమో రావి నది ఒడ్డున ఉంది, మొహంజదారో సింధు నదికి కుడి పక్కన ఉంది, చాన్హుదారో సింధు నదికి ఎడం పక్కన ఉంది, కాళీబంగన్ గగర్ నది ఒడ్డున ఉంది, గనేరివాలా కూడా గగర్ నది ఒడ్డునే ఉంది, లోతాల్ భోగవా నది ఒడ్డున ఉంది, బన్వాలి ఇప్పుడు ఎండిపోయిన సరస్వతి నది ఒడ్డున ఉంది, కోట్ డీజీ సింధు నదికి కుడి పక్కన ఉంది, రోపర్ సట్లజ్ నదికి ఎడం పక్కన ఉంది. ఓకే, సో ఈ నేమ్స్ రాసుకుని ఒక 2-3 టైమ్స్ బైహార్ట్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్. 2012 గ్రూప్ 2 క్వశ్చన్ ఇది. సింధు నాగరికత కాలం నాటి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది ఏది? అంటే మెయిన్ వీళ్ళ ఎకానమీ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అని. వర్తకం, వడ్రంగి పని, పశుపోషణ, వ్యవసాయం. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుంది? వ్యవసాయం. నెక్స్ట్. ఇది కూడా సేమ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్నే. ఈ క్రింద పేర్కొన్న హరప్పా నాగరికత పట్టణాల్లో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన ప్రదేశం లేదా టౌన్ ఏది? మొహంజదారో, లోతాల్, చాన్హుదారో, బన్వాలి.
దీన్ని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వృత్తాకార పట్టణ ప్రణాళిక అన్నా లేదా గ్రిడ్ పద్ధతి పాటించిన ఏకైక సింధు నగరం అన్న ఆన్సర్ ఏమవుతుంది? బనవాలి. నెక్స్ట్ 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్. సింధు లోయ నాగరికత కాలంలో పూసల తయారీ పరిశ్రమ ఎక్కడ ఉండేది? చాన్హుదారో, లోతాల్, మొహంజదారో, కోట్ డీజీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? చాన్హుదారో. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ వేస్లో అడిగారు. మొహంజదారోలో దొరికిన పశుపతి ముద్రిక మీద లేని జంతువేది? కొన్నిసార్లు ఏమో ఉన్న జంతువేదని కూడా అడుగుతున్నాడు. అసలు ఈ ముద్రికలు ఏ జంతువులు ఉంటాయని చెప్పుకున్నాం? ఏనుగు, పులి, ఖడ్గమృగం, దున్నపోతు, పాదాల దగ్గర 2 జింకలు ఉంటాయి. సో ఇచ్చిన ఆప్షన్స్లో లేని జంతువు ఏది అంటే సింహం. ఈ జంతువుల నేమ్స్ కూడా బైహార్ట్ చేసేయండి. ఏనుగు, పులి, ఖడ్గమృగం, దున్నపోతు, 2 జింకలు. నెక్స్ట్ 2011 గ్రూప్ 2 క్వశ్చన్. ఏ సింధు లోయ నగరంలో ముద్రలు కనుగొనబడినది? చాన్హుదారో, సుర్కోటాడా, లోతాల్, కాలిబంగన్. యాక్చువల్లీ క్వశ్చన్ ఫార్మేషన్ కొంచెం రాంగ్గా ఉంది. సీల్స్ అయితే ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ వ్యాలీ సిటీలోనూ దొరికాయి. ఎక్కువ సంఖ్యలో దొరికిన సైట్స్ అయితే మొహంజదారో అండ్ హరప్ప. ఫస్ట్ దొరికింది అయితే హరప్పాలోనే. కన్నింగ్హామ్ సీల్ గురించి చెప్పుకున్నాం కదా. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ 2 లేవు కాబట్టి తర్వాత ఎక్కువగా ఎక్కడ దొరికాయో చూడాలి. లోతాల్. లోతాల్ స్పెషాలిటీ ఏమని చెప్పుకున్నాం? వరల్డ్స్ ఎర్లియస్ట్ నోన్ ఆర్టిఫిషియల్ డాక్యార్డ్. ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ ఓడరేవు కలిగిన ప్రదేశం. ఓడరేవు ఉంది కాబట్టి బిజినెస్ కూడా బాగా జరిగేది. దీన్ని మినీ హరప్పా లేదా కాస్మోపాలిటన్ సిటీ అని కూడా పిలిచేవారని చెప్పుకున్నాం. సో ఆబ్వియస్లీ ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ యొక్క ముద్రలు దొరికాయి. అదేవిధంగా ఈ సింధు లోయ నాగరికతకు సంబంధించిన ముద్రలు కూడా చాలా దొరికాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ లోతాల్. మిగతా సైట్స్ గురించి కూడా ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్నారు. కాలిబంగంలో ఒంటె ఎముకలకి సంబంధించిన అవశేషాలు దొరికాయి. చాన్హుదారోలో ఒక ఇంకు బాటిల్ దొరికింది. సుర్కోటాడాలో గుర్రం అవశేషాలు దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఎగ్జామ్లో అడిగింది. హరప్పా ప్రజలు పూజించిన పక్షులు క్రింది వానిలో ఏది? పావురం, నెమలి, కాకి, గ్రద్ద. హరప్పా, చాన్హుదారో, లోతాల్ లాంటి మెయిన్ ప్లేసెస్లో జరిపిన తవ్వకాల్లో పావురాలకి సంబంధించిన నంబర్ ఆఫ్ మట్టి బొమ్మలు దొరికాయి. సో సింధు లోయ నాగరికతలో పావురం అత్యంత పవిత్రంగా భావించబడి ఆరాధించబడిన పక్షి అని ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పావురం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో ఏకంగా 3 క్వశ్చన్స్ అడిగారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి. సింధు లోయ నాగరికత దేనిలో ప్రత్యేకీకరణ కలిగినది? భవన నిర్మాణం, పట్టణ ప్రణాళిక, శిల్పకళ, పైవన్నీ. ఇండస్ వ్యాలీ పీపుల్ ఇల్లు కట్టుకున్నారు, కానీ అవంతా స్పెషల్గా ఏం లేవు. ఫ్రాంక్గా చెప్పాలంటే బోరింగ్ స్ట్రక్చర్స్ అని చెప్పొచ్చు. ఆ ఇళ్ళన్నీ కూడా బ్లాక్స్ లాగా ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్ శిల్పకళకి సంబంధించి కూడా పెద్దగా ఆధారాలు ఏం దొరకలేదు. వీళ్ళకి పేరు తెచ్చింది వీళ్ళ టౌన్ ప్లానింగ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ని. సో కరెక్ట్ ఆన్సర్ పట్టణ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. మృతుల దిబ్బ అనేది ఏ సింధు నగరం యొక్క పేరు? ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు రిపీటెడ్గా అడిగారు. ఆప్షన్స్లో లోతాల్, హరప్పా, సుర్కాటోడా, మొహంజదారో, ధోలవీర. దీని గురించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? లోతాల్ అంటే గుజరాతీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. మొహంజదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం. సో ఏ అండ్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2008 గ్రూప్ 2 ఎగ్జామ్ది. ప్రాంతీయంగా మొహంజదారో నామం. మౌండ్ ఆఫ్ ది గ్రేట్, మౌండ్ ఆఫ్ ది లివింగ్, మౌండ్ ఆఫ్ ది సర్వైవర్, మౌండ్ ఆఫ్ ది డెడ్. యాక్చువల్లీ అప్పుడు వాళ్ళు మొహంజదారోని ఏమని పిలిచేవారో మనకి తెలియదు. పైన చెప్పుకున్నట్టు మనం మొహంజదారో అని ఎందుకు పిలుస్తున్నామంటే అక్కడ శవాలు దొరికాయి కాబట్టి. మొహంజదారో అంటే సింధీ భాషలో శవాల దిబ్బ అని. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మౌండ్ ఆఫ్ ది డెడ్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఎగ్జామ్ నుంచే. హరప్పా నాగరికతలో గొప్పదైన ధాన్యాగారం ఏర్పాటు చేయబడి ఉన్నది ఎక్కడ? రోపార్, హరప్పా, కాలిబంగన్, మొహంజదారో. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తంలో గ్రానరీస్ అంటే ధాన్యాగారాలు 2 ప్లేసెస్లో దొరికాయి. మొహంజదారో అండ్ హరప్పా. రెండింటికి తేడా ఏంటని చెప్పుకున్నాం? మొహంజదారోలో ఏమో గ్రేట్ గ్రానరీ అంటే ఒకటే ధాన్యాగారం దొరికింది, కానీ అతి పెద్దది. హరప్పాలో ఏమో 6 లేదా 12 చిన్న చిన్న ధాన్యాగారాలు దొరికాయి. ఇక్కడ క్వశ్చన్లో గొప్పదైన ధాన్యాగారం అని అడిగాడు కాబట్టి ఆన్సర్ మొహంజదారో అవుతుంది. నెక్స్ట్ 2003 గ్రూప్ 2 ఎగ్జామ్ క్వశ్చన్. సింధు లోయ నాగరికతలో వాడిన లిపి. ఇంతవరకు అభివృద్ధి చెందలేదు, వైదిక భాష, బొమ్మలు చిత్రపటాలతో రూపొందించింది, పై వాటిలో ఏదీ కాదు. ఆన్సర్ తెలిసిందే కదా, చిత్రలిపి. లోగోసిల్లబిక్ అంటే చిత్రాలు గుర్తులతో రాయడం జరుగుతుంది. దీన్నే సర్పలిపి అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే బౌస్టఫీడన్ అంటే కుడి నుంచి ఎడమకు రాస్తారు, తర్వాత ఎడమ నుంచి కుడికి రాస్తారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ బొమ్మలు చిత్రపటాలతో రూపొందించింది. నెక్స్ట్ ఇది కూడా 2003 గ్రూప్ 2 క్వశ్చన్నే. భారతీయ పురావస్తు శాస్త్రవేత్తగా పేరు పొందిన వారు ఎవరు? ఆన్సర్ తెలిసిందే కదా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఫౌండర్ ఆఫ్ ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఏ ఇయర్లో అని చెప్పుకున్నాం? 1861. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో హోమగుండాలు లభించని నగరం ఏది? కాలిబంగన్, హరప్పా, లోతాల్, బనవాలి. హోమగుండాలు లేదా ఫైర్ ఆల్టర్స్
ఇవి కాళీబంగంలో దొరికాయి, లోతాల్లో దొరికాయి, రాఖీ గర్హి అండ్ బనవాలిలో కూడా దొరికాయి. సో దొరకని ప్రదేశం ఏది అంటే హరప్ప. నెక్స్ట్ క్వశ్చన్ 2009 ఏఈ ఎగ్జామ్లో అడిగారు. హరప్పా ముద్రికలు తయారైనది టెర్రకోట, రాగి, ఇనుము, సీసం. సో ఇక్కడ ఏ మెటీరియల్తో తయారు చేశారు అని క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సీల్స్ ఏ మెటీరియల్తో తయారు చేశారని చెప్పుకున్నాం? స్టీటైట్. ఈ స్టీటైట్ అనే ఒక సాఫ్ట్గా ఉండే రాతితో తయారయ్యాయని చెప్పుకున్నాం. దాని తర్వాత టెర్రకోట మట్టితోనూ, అగ్గేట్ చెట్ లాంటి రాళ్లతోనూ చేసిన ముద్రికలు కూడా చాలా చోట్ల దొరికాయి. అఫ్కోర్స్ రాగి సీసాలతో చేసిన ముద్రికలు కూడా దొరికాయి, కానీ చాలా రేర్గా దొరికాయి. ఐరన్ అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లేనే లేదు. తర్వాత ఆరియన్స్ తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో స్టీటైట్ లేదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏది చూజ్ చేసుకోవాలంటే టెర్రకోట. నెక్స్ట్ క్వశ్చన్ 2005 నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఎగ్జామ్లో అడిగారు. ఈ క్రింది వాణిలో ఎవరు హరప్పా స్క్రిప్ట్ను అర్థం చేసుకునేటకు ప్రయత్నించలేదు? గార్డెన్ చైల్డ్, కేఎన్ వర్మ, ఎస్ఆర్ రావు, ఫాదర్ హెరాస్. ఈ నలుగురిలో ఎస్ఆర్ రావు, ఫాదర్ హెరాస్, కేఎన్ వర్మ వీళ్ళు ముగ్గురు కూడా సింధు లిపిని అధ్యయనం చేయడానికి ట్రై చేశారు. గార్డెన్ చైల్డ్ మాత్రం మెయిన్లీ ఇండస్ వ్యాలీ సిటీ ప్లానింగ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ గార్డెన్ చైల్డ్. నెక్స్ట్ క్వశ్చన్ 2012లో అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ ఎగ్జామ్లో అడిగారు. సింధు నాగరికత కాలం దాదాపు క్రీస్తుపూర్వం 2500 నుంచి 1750 మధ్యకాలం, క్రీస్తుపూర్వం 2800 నుంచి 1950 మధ్యకాలం, క్రీస్తుపూర్వం 1500 నుంచి 1200 మధ్యకాలం, క్రీస్తుపూర్వం 3000 నుంచి 2000 మధ్యకాలం. యాక్చువల్లీ ఎక్కువ మంది అగ్రీ చేసిన సింధు నాగరికత కాలం అయితే క్రీస్తుపూర్వం 2300 నుంచి క్రీస్తుపూర్వం 1700 వరకు C14 డేటింగ్ అండ్ డెండ్రోక్రోనాలజీ ద్వారా ఫైండ్ అవుట్ చేసింది. దీనికి కొంచెం దగ్గరగా ఉండి మార్టిమర్ వీలర్ చెప్పిన టైంలనే ఏది క్రీస్తుపూర్వం 2500 నుంచి 1750. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుగొనబడ్డ సంవత్సరాల ఆధారంగా క్రింది సింధు నాగరికత నగరాల్ని కాలానుక్రమంలో అమర్చండి. కాళీబంగన్, మొహంజదారో, ధోలవీర, లోతాల్, హరప్ప. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన సిటీ హరప్ప, సెకండ్ మొహంజదారో. ఈ రెండు అయితే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేస్తాం. తర్వాత స్వాతంత్రం వచ్చాక భారత్లో బయటపడ్డ మొట్టమొదటి సింధు నాగరికత నగరం ఏదని చెప్పుకున్నాం? రోపార్. ఏ ఇయర్ అది? 1954. దాని తర్వాత ఇమీడియట్లీ సేమ్ ఇయర్లోనే ఇంకొక సిటీని కూడా ఫైండ్ అవుట్ చేశారు. ఏంటది? లోతాల్. సో ఇప్పటి వరకు మన ఆర్డర్ ఏంటి? హరప్ప, మొహంజదారో, లోతాల్. ఇంకా మిగిలింది కాళీబంగన్, ధోలవీర. కాళీబంగన్లో అమలానంద ఘోష్ నల్లగాజుల్ని చూసింది ఎప్పుడో 1953లో, కానీ అఫీషియల్గా అక్కడ తవ్వకాలు స్టార్ట్ చేసింది మాత్రం 1961 నుంచి. ధోలవీర అయితే వెరీ రీసెంట్గానే అంటే 1990స్లోనే తవ్వకాలు స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం. సో ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ హరప్ప, సెకండ్ మొహంజదారో, థర్డ్ లోతాల్, ఫోర్త్ కాళీబంగన్, ఫిఫ్త్ ధోలవీర. సో ఈబిడిఏసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప, మొహంజదారో నాగరికతలు కనుగొన్న విషయాన్ని సర్ జాన్ మార్షల్ ఈ క్రింద పేర్కొన్న ఏ నగరంలో ప్రకటించాడు? కలకత్తా, లండన్, లోథాల్, పారిస్. జాన్ మార్షల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ప్రపంచానికి ఎప్పుడు అనౌన్స్ చేశాడని చెప్పుకున్నాం? 1924 సెప్టెంబర్ 28న. ఎలా అనౌన్స్ చేశాడంటే ది ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్ అనే ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాయడం ద్వారా. ఈ న్యూస్ పేపర్ ఎక్కడుందంటే లండన్లో ఉంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? లండన్. నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప, మొహంజదారో నాగరికతను మూల భారతీయ నాగరికత అని వర్ణించిన పండితుడు ఎవరు? దయారాం సహానీ, విఎస్ స్మిత్, స్టువర్ట్ పిగ్గట్, జాన్ మార్షల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్టువర్ట్ పిగ్గట్. బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ స్టువర్ట్ పిగ్గట్ తను 1950లో రాసిన ప్రీ హిస్టారిక్ ఇండియా అనే ఒక బుక్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని ఫస్ట్ ఎంపైర్ లేదా మూల నాగరికతగా వర్ణించడం జరిగింది. ఈ బుక్లో ఇంకేం చెప్పారంటే ఆ టైంలో కేంద్రీకృత నిరంకుశ పాలన ఉండేదని, ప్రీస్ట్ కింగ్స్ అంటే మతాధిపతులు, ఈ మతాధిపతులు మొహంజదారో అండ్ హరప్పాల్ని జంట రాజధానులుగా చేసుకుని పరిపాలించారని కూడా చెప్పారు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ స్టువర్ట్ పిగ్గట్. నెక్స్ట్ క్వశ్చన్ ధోలవీరలో సింధు నాగరికతా శిథిలాలను కనుక్కున్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఐకే శాస్త్రి, జేపీ జోషి, ఆర్ఎస్ బిస్త్, కేఎస్ బిస్త్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జేపీ జోషి. మన సెకండ్ క్లాస్లో శంభుదాన్ గాడ్వి గురించి చెప్పుకున్నాం కదా, ఆ నేమ్ ఉంటే అదే పెడతాం, లేకపోతే జేపీ జోషి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే చూసి వచ్చాడు కాబట్టి. మరి తవ్వకాలు జరిపింది ఎవరని అడిగితే అప్పుడు ఆన్సర్ ఆర్ఎస్ బిస్త్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత అనే పదాన్ని ఉపయోగించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? కేపీ సాహు, సిపి అగర్వాల్, జాన్ మార్షల్, దయారాం సాహ్ని. డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? సర్ జాన్ మార్షల్. సింధు ప్రజలు పండించిన 2 ప్రధాన పంటలు వరి, పత్తి, చెరుకు, రాగులు, గోధుమలు, బార్లీ, వరి, రాగులు. కరెక్ట్ ఆన్సర్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, గోధుమలు, బార్లీ. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా.
పెద్ద పెద్ద ధాన్యాగారాల్లో ఆ గోడల్లో ఉన్న పగుళ్లలో ఈ గోధుమ బార్లీ గింజల అవశేషాలు దొరికాయి. కాబట్టి వీటినే ప్రధాన పంటలుగా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంత పెద్ద పెద్ద ధాన్యాగారాల్లో వీటిని స్టోర్ చేశారంటే భారీగా ఉత్పత్తి చేసి ఉంటారు అని భావించడం వల్ల. నెక్స్ట్, సింధు ప్రజలు ఆరాధించిన దేవత లేదా దేవుడు ఎవరు? విష్ణువు, ఇంద్రుడు, బ్రహ్మ, అమ్మతల్లి. విష్ణు, ఇంద్రుడు, బ్రహ్మ మనకి నెక్స్ట్ వేదిక ఏజ్లో వస్తారు. సో సింధు ప్రజలు ఆరాధించింది అయితే స్త్రీ దేవతగా అమ్మతల్లిని ఆరాధించారు, పునరుత్పత్తి దేవతగా లేదా ప్రకృతి దేవతగా. పురుష దేవతగా అయితే పశుపతిని ఆరాధించారు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత కాల నిర్ణయాన్ని ఈ పద్ధతిలో కొనసాగించారు: రేడియోథెరపీ, రేడియో మోనోఫోటోగ్రఫీ, రేడియో సింథసిస్ పద్ధతి, రేడియో కార్బన్ డేటింగ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ రేడియో కార్బన్ డేటింగ్. దీన్నే C14 డేటింగ్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నేటికి కనుక్కున్న హరప్పా నాగరికత స్థావరాల్లో ఎక్కువ దక్షిణంగా ఉన్న స్థావరం: ఔరంగాబాద్, మైసూర్, దైమాబాద్, బీదర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ దైమాబాద్. చాలా చాలా ఇంపార్టెంట్, బైహార్ట్ చేసామని చెప్పాను కదా. తూర్పున అలంగీర్పూర్, ఉత్తరప్రదేశ్లో ఉంది. పడమరన సూత్కా జెండోర్, పాకిస్తాన్లో ఉంది. ఉత్తరాన మాండా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. దక్షిణాన దైమాబాద్, మహారాష్ట్రలో ఉంది. ఓకే, దీన్ని కూడా ఒక పేపర్ మీద రాసుకొని బైహార్ట్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్య ఎస్ఆర్ రావు ఇక్కడ తవ్వకాలు నిర్వహించారు: సింధ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్. ఎస్ఆర్ రావు, షికరిపుర రంగనాథరావు. ఈయన ఎక్కడ తవ్వారని చెప్పుకున్నాం? లోతాల్. లోతాల్ అంటే ఏంటి? గుజరాతీ భాషలో మృతుల దిబ్బ. సో ఆబ్వియస్లీ లోతాల్ ఎక్కడ ఉంది? గుజరాత్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత ఈ యుగానికి చెందినది: ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్రశిలాయుగం. దీనికి కరెక్ట్ ఆన్సర్ తామ్రశిలాయుగం. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించబడ్డ భారతదేశంలోని సింధు నాగరికత నగరం ఏది? మొహెంజదారో, కాళీబంగన్, ధోలావీరా, లోథాల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ధోలావీరా. అదే యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించబడిన పాకిస్తాన్లోని సింధు నగరం ఏది అని అడిగారు అనుకోండి, దీనికి ఆన్సర్ ఏమవుతుంది? మొహెంజదారో అవుతుంది. భారత్లో అయితే ధోలావీరా, పాకిస్తాన్లో అయితే మొహెంజదారో. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత పతన కారణాల్లో సరికాని దాన్ని గుర్తించండి: ఆర్యుల దండయాత్ర వల్ల, భూకంపాలు, వరదల వల్ల, గుర్తు తెలియని వ్యాధి వల్ల, సుమేరియన్ నాగరికత యొక్క పతనం వల్ల. మార్టిమర్ వీలర్ ఏమో ఆర్యుల దండయాత్ర వల్ల అని చెప్పాడు. ఎంఆర్ సహ్ని, రాబర్ట్ రైక్స్ లాంటి వాళ్ళు భూకంపాలు, వరదల వల్ల అని చెప్పారు. రాబర్ట్ షేరర్ ఏమో సుమేరియన్ నాగరికత పతనం వల్ల వీళ్ళ ఎకానమీ కూడా కొలాప్స్ అయిపోయి ఈ నాగరికత కూడా అంతరించిందని చెప్పారు. పిఎన్ మిశ్రా ఏమో నదులు తమ ప్రవాహ దిశల్ని మార్చుకోవడం వల్ల అని చెప్పారు. గుర్దీప్ సింగ్ ఏమో నదులు ఎండిపోయి కరువులు సంభవించడం వల్ల అని చెప్పారు. ఇలా నంబర్ ఆఫ్ రీజన్స్ చెప్పారు, కానీ పాండమిక్ వల్ల లేదా వ్యాధుల వల్ల ఈ నాగరికత అంతరించిపోయిందని చెప్పడానికైతే మనకి ఆధారాలు ఏం దొరకలేదు. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా వద్ద జరిపిన తవ్వకాల్లో బయటపడిన ముద్రికల్లో ఉన్న బొమ్మల ఆకృతి లిపికి చరిత్రకారులు ఇచ్చిన పేరేంటి? సర్పప్రాకారం, చిత్రలిపి, బ్రాహ్మీ లిపి, సర్పసింధోమం. ఆర్కియాలజిస్టులు పెట్టిన పేరైతే చిత్రలిపి. ఈ లిపి యొక్క స్టైల్ కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి పాము పాకినట్టు ఉంటుందని చెప్పి దీన్ని సర్పలిపి అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ సర్పలిపిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? బౌస్టోఫీడన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? చిత్రలిపి. నెక్స్ట్ క్వశ్చన్, లోతాల్ ఓడరేవు ఈ నదుల మధ్య కేంద్రీకృతమై ఉంది: రావి బియాస్, సింధు జీలం, యమునా గోగ్రా, బొగావో సబర్మతి. మనం సెకండ్ క్లాస్లో చెప్పుకున్నాం ఈ లోతాల్ అనేది బోగావో నది ఒడ్డున ఉంది అని. ఇక్కడ ఈ ఓడరేవుని బిల్డ్ చేసి దానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబర్మతి రివర్కి దీన్ని కనెక్ట్ చేశారని కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? బోగావో అండ్ సబర్మతి. నెక్స్ట్ క్వశ్చన్, విస్తీర్ణం పరంగా అతిపెద్ద సింధు నాగరికత నగరం ఏది? లోతాల్, కాళీబంగన్, రాకీగర్హి, ధోలావీరా. భారత్లో లభించిన సింధు నగరాల్లో పెద్ద నగరం అన్నా, విస్తీర్ణం పరంగా పెద్ద సింధు నగరం అన్న ఆన్సర్ ఏమవుతుందంటే రాకీగర్హి అవుతుంది. ఫిజికల్ ఏరియా పరంగా చూసుకుంటే ఓవరాల్ బిగ్గెస్ట్ సిటీ, దాదాపు 350 హెక్టార్లకు పైగా ఏరియాలో ఉంది. వేరాజ్ మొహెంజదారో అయితే 300 హెక్టార్స్ మాత్రమే. అదే మోస్ట్ పాపులేటెడ్ ఇండస్ సైట్ ఏది అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏమవుతుందంటే మొహెంజదారో అవుతుంది. ఈ క్రింది వాణిలో జనాభా పరంగా అతిపెద్ద సింధు నగరం ఏది? రాకీగర్హి, ధోలావీరా, హరప్పా, మొహెంజదారో. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మొహెంజదారో. నెక్స్ట్ క్వశ్చన్, సుక్తా జెండోర్, బాల్కోట్, అలాదీనో అనేవి సింధు నాగరికత కాలానికి చెందిన నీటి సరఫరా కేంద్రాలు, వ్యాపార కేంద్రాలు, విద్యా కేంద్రాలు, మానవుల అస్థిపంజరాలు లభించిన చోట్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వ్యాపార కేంద్రాలు. ఈ సుక్తా జెండోర్, బాల్కోట్, అలాదీనో ఈ మూడు కూడా పాకిస్తాన్లో ఉన్న చిన్న చిన్న గ్రామాలు. సింధు నాగరికత టైంలో అయితే వ్యాపార కేంద్రాలుగా వీటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చాన్హుదారో వద్ద తవ్వకాలు నిర్వహించింది ఎవరు? జాన్ మార్షల్, ఎస్ఆర్ రావ్, దయారాం సాహ్ని,
ఈజేహెచ్ మాకే. చాన్హుదారోలో ఫస్ట్ తవ్వింది ఎన్జి మజుందార్ 1931లో. కానీ తర్వాత 1935 నుంచి 1936 వరకు లార్జ్ స్కేల్లో తవ్వింది ఎర్నెస్ట్ జేహెచ్ మాకి. ఇక్కడ ఎన్జి మజుందార్ పేరు లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఈజేహెచ్ మాకి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికతా కేంద్రాల్లో అధిక పరిశ్రమలు కలిగిన కేంద్రం ఏది? కోట్డీజీ, రోపార్, చాన్హుదారో, లోతాల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ సిటీ ఆఫ్ ఆర్టిసన్స్, కళాకారుల నగరం అని చెప్పుకున్నాం. దీన్ని చాన్హుదారో. చాన్హుదారోకున్న ఇంకొక గొప్పతనం ఏంటి? కోట గోడలేని ఏకైక నగరం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చాన్హుదారో. నెక్స్ట్ క్వశ్చన్. కాళీబంగన్ ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాచీన భారతదేశ చరిత్రలో మెటలర్జీ గురించి మొదటి జ్ఞానం కలిగిన వారు ఎవరు? ఆర్యులు, మౌర్యులు, గుప్తులు, సింధు ప్రజలు. మెటలర్జీ అంటే తెలుగులో లోహశాస్త్రం అని చెప్పవచ్చు. ఎక్స్ట్రాక్టింగ్, ప్యూరిఫైయింగ్ అండ్ ప్రాసెసింగ్ మెటల్స్. ఖనిజాల నుంచి లోహాల్ని వెలికి తీయడం, శుద్ధి చేయడం, తర్వాత ప్రాసెస్ చేయడం. ఇవన్నీ ఫస్ట్ టైం చేసింది ఎవరంటే సింధు ప్రజలే. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సింధు ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్. సింధు ప్రజలు భవన నిర్మాణంలో వాడిన కాల్చిన ఇటుకల్ని ఈ మట్టితో చేశారు. ఎర్రమట్టి, ఒండ్రు మట్టి, నల్లరేగడి మట్టి, బంకమట్టి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒండ్రు మట్టితో చేశారు. సో ఈ సింధులో నాగరికత ప్రజలు ఇటుకల్ని తయారు చేయడానికి ప్రధానంగా సింధు నదీ పరివాహక ప్రాంతం నుంచి సేకరించిన ఒండ్రు మట్టిని, అంటే అల్యూవియల్ సాయిల్ అంటాం, దీన్ని యూజ్ చేసేవారు. ఇంకా ఇటుకల్లో స్ట్రెంత్ని పెంచడానికి దీంట్లో గడ్డి, వరిపొట్టు లాంటివి కూడా కలిపేవారు. ఈ ఇటుకలు ఏ రేషియోలో తయారు చేసేవారని చెప్పుకున్నాం? 1:2:4. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ చరిత్రలో తొలిసారిగా గణిత శాస్త్ర చిహ్నాలున్న నాగరికత ఏది? ఆర్య నాగరికత, సింధు నాగరికత, గుప్తుల నాగరికత, మౌర్య నాగరికత. ఆబ్వియస్లీ సింధు నాగరికత ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికత కాలంలో బహుశా నెలకొన్న రాజకీయ వ్యవస్థ ఏది? ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు కాబట్టి బహుశా అంటున్నాడు. నగర రాజ్య వ్యవస్థ, రాజరిక రాజ్య వ్యవస్థ, నియంతృత్వం, రిపబ్లికన్ వ్యవస్థ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నగర రాజ్య వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్. సింధు ప్రజల మతం విషయంలో జాన్ మార్షల్ ప్రతిపాదించిన లింగం యోని ఆరాధన భావాన్ని తిరస్కరించిన చరిత్రకారుడు ఎవరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎఫ్ డేల్స్. ఇది బైహార్ట్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సింధు తవ్వకాల్లో లభించిన స్వస్తిక్ ముద్రిక దీనికి ప్రతీక? విద్యాభివృద్ధికి, దురదృష్టానికి, ఆరోగ్యాభివృద్ధికి, సర్వాభివృద్ధికి. దీనికి కరెక్ట్ ఆన్సర్ సర్వాభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. హరప్పా వద్ద శవాలను పూడ్చే చేసే స్థావరాలను కనుక్కున్నవారు ఎవరు? జాన్ మార్షల్, దయారాం సాహని, బిఏ మిల్లర్, మార్టిమర్ వీలర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ మార్టిమర్ వీలర్. ఈ క్వశ్చన్స్ అన్ని తెలుగు అకాడమీ బుక్లో దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్. తామ్రలోహంతో చేసిన బండి బొమ్మ సింధు తవ్వకాల్లో ఇక్కడ కనుగొన్నారు. రోపార్, చాన్హుదారో, దైమాబాద్, ధోలవీర. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చాన్హుదారో. నెక్స్ట్ క్వశ్చన్. హరప్పా ప్రజలు వాడిన ఆభరణాలు ఈ క్రింది లోహంతో చెయ్యలేదు. బంగారం, వెండి, దంతం, అస్థికలు, కాపర్, విలువైన రాళ్ళు, వైట్ మెటల్, మిశ్రమ ధాతువు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వైట్ మెటల్, మిశ్రమ ధాతువు. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికతలు ఈ పంట చిహ్నం కనుక్కోలేదు. వరి, గోధుమ, చెరకు, బార్లీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ చెరకు. నెక్స్ట్ క్వశ్చన్. హరప్పా ప్రజలు వాడిన ఆయుధాలు దీనితో తయారైనవి. శిల, రాగి, కంచు, పైవన్నీ. ఆబ్వియస్లీ దీనికి ఆన్సర్ ఏంటంటే పైవన్నీ. సింధు నాగరికత కాలంలో కొలతలు ఈ పద్ధతిలో ఉండేవి. దశాంశ పద్ధతి, ఏకాంశ పద్ధతి, ద్విదశాంశ పద్ధతి, పైవేవి కాదు. దీనికి ఆన్సర్ ఏంటంటే దశాంశ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు. సింధు ప్రజలకు తెలియని లోహం ఏది? రాగి, కంచు, ఇనుము ఏదీ కాదు. వీళ్ళకి తెలియని లోహం ఇనుము. ఎందుకంటే ఈ ఇనుముని ఆర్యన్స్ తర్వాత తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకొక రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సింధు నాగరికత ప్రజలకి తెలియని జంతువు ఏది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే గుర్రం. మనం ఆల్రెడీ చదువుకున్నాం. సుర్కటోడ లాంటి ప్లేసెస్లో గుర్రం ఎముకలు దొరికాయి. కొన్ని చోట్ల టెర్రకోటతో చేసిన గుర్రం బొమ్మలు కూడా దొరికాయి. దీని మీద రకరకాల కాంట్రడిక్టరీ ఒపీనియన్స్ ఉన్నాయి. ఈ గుర్రపు ఎముకలు అయితే అసలు గుర్రానివే కావని కొందరు అంటుంటే, కొందరేమో సింధు నాగరికత అంతరించిపోయిన తర్వాత బయట నుంచి ఎక్కడి నుంచో ఆ ఎముకలు వచ్చాయని అంటున్నారు. నెక్స్ట్ ఈ టెర్రాకోట గుర్రం బొమ్మలకు సంబంధించి అయితే అవి అసలు గుర్రం బొమ్మలే కాదు, వైల్డ్ యాసెస్ అంటే అడవి గాడిదలకు సంబంధించిన బొమ్మలని కూడా చాలామంది అంటున్నారు. ఎందుకంటే నిజంగా వాళ్ళకి గుర్రం గురించి తెలుసుంటే డెఫినెట్లీ వాళ్ళ సీల్ మీద ఈ గుర్రం బొమ్మ ముద్రించే వాళ్ళని చాలామంది వాదిస్తున్నారు. అదేవిధంగా మిగతా జంతువుల అవశేషాలు దొరికినట్టు ఈ గుర్రం అవశేషాలు కూడా దొరికావు కదా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో యాజ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ మనం బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి తెలియని జంతువు ఏది అని అడిగారు అనుకోండి, గుర్రం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోలా కూడా అడుగుతున్నాడు. హరప్పా సంస్కృతిలో మట్టితో చేసిన గుర్రం బొమ్మ దొరికిన ప్రదేశం ఏది అని.
బగలకోట, చాన్హుదారో, రోపా, లోతార్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే లోతాల్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఇది గుర్రం బొమ్మ కాదు, అడవిగాడిద బొమ్మ అని వాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే సేఫ్ సైడ్ గుర్తుపెట్టుకోండి, గుర్రం బొమ్మ అంటే లోతాల్ అని. నెక్స్ట్ క్వశ్చన్. హరప్పా నాగరికత ప్రజలు వరి ధాన్యం పండించినట్టు ఈ క్రింది చోట్ల జరిపిన తవ్వకాల వల్ల తెలుస్తోంది. లోతాల్ రంగాపూర్, రోపార్ కాళీబంగన్, ఆలంగీర్పూర్ హరప్పా, హరప్పాలోని అన్ని స్థావరాల్లో మనకి వరి పొట్టు అవశేషాలు 2 ప్లేసెస్లో దొరికాయి. ఏంటంటే అవి లోతాల్ అండ్ రంగాపూర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్యుల దండయాత్రలు హరప్పా సంస్కృతి పతనానికి కారణమని నమ్మిన పండితుడు ఎవరు? మార్టిమర్ వీలర్, జాన్ మార్షల్, అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఆర్డి బెనర్జీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ మార్టిమర్ వీలర్. నెక్స్ట్ క్వశ్చన్. సింధు మొసపటేమియా ప్రజల మధ్య వ్యాపారానికి నిస్సందేహంగా ఒక ప్రవేశ ఓడరేవుగా అంటే ఎంట్రీ పోర్టుగా ఈ క్రింది ఓడరేవు ఉండింది. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సింధు ప్రజలు మొసపటేమియాతో ట్రేడ్ చేయడానికి బహ్రియన్ని ఒక మిడిల్ పాయింట్గా అంటే వర్తక స్థావరంగా మాత్రమే యూజ్ చేసుకున్నారు అని. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? బహ్రియన్. దీన్ని వీడు బహ్రాన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు శకం 1875లో సింధు నాగరికతకు చెందిన ఎద్దు బొమ్మతో ఉన్న ఒక ముద్రను గురించి వ్యాసం రాసిన పండితుడు ఎవరు? ఎద్దు బొమ్మతో ముద్రిక అనగానే మనకి ఆన్సర్ చెప్పేయచ్చు, అలెగ్జాండర్ కన్నింగ్హామ్. నెక్స్ట్ క్వశ్చన్. సింధు ప్రజల ప్రధాన ఎగుమతులు ఏవి? ఆభరణాలు, నూలు వస్త్రాలు, ప్రత్తి, పైవన్నీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పైవన్నీ. వీళ్ళు పూసలతో చేసిన ఆభరణాలు ఎగుమతి చేశారు, ప్రత్తిని ఎగుమతి చేశారు, అదేవిధంగా ప్రత్తితో చేసిన వస్త్రాలను కూడా ఎగుమతి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తుపూర్వం 2350 నాటి సుమేరియన్ మరియు అకాడియన్ గ్రంథాలు సింధు నాగరికత ప్రాంతాన్ని ఏ పేరుతో పిలిచాయి? డిల్మోన్, మెలూహా, మాగన్, పైలక. దీన్నే ఇంకోలా కూడా అడగవచ్చు. ఎలా అంటే మొసపటేమియన్లు సింధు ప్రాంతాన్ని ఏ పేరుతో పిలిచారు అని. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మెలూహా. సో ఇక్కడతో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి మీకు తెలిసిన ర్యాండమ్ క్వశ్చన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫర్దర్గా రిఫరెన్స్కి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి వేదిక ఏజ్ స్టార్ట్ చేద్దాం.